ఇప్పుడు చెప్పినట్టు మిగతా దేవతామూర్తులకి రూపాలుంటాయి. శివుడికి మాత్రం లింగ రూపంలోనే ఎక్కువగా మనం పూజిస్తూ ఉంటాం. అదే విధంగా ఎందుకు లింగ రూపంలోనే పూజించాలి? ఎందుకు అభిషేక ప్రియుడు శివుడు? అది ప్రకృతి పురుషుల యొక్క కలయికని చెప్పటం కోసం చేసినటువంటి ప్రక్రియ, సింబాలిజం అంటాం. అదే చెప్తున్నాను. ప్రకృతి పురుషుడి యొక్క కలయిక. ఇందాక కూడా చెప్పాను, మహావిష్ణువుకి రూపం ఎక్కడుంది చెప్పండి? అన్నీ కమలమే అయితే, అంతా కమలమే అయితే, కన్ను కమలమే, ఆయన ప్రతి మెడ కమలమే, చేతులు కమలమే, పాదాలు కమలమే, అన్ని కమలాలు అయితే ఇంకా ఆయనకు రూపం ఎక్కడుంది? నువ్వు మనిషివి కాబట్టి నీకు మనిషి రూపం చెప్పారు. ఎందుకంటే నువ్వు నీకు ఒక ఆకారం చూపించకపోతే ఎలా ఉంటాడు నీకు తెలియదు. ఇప్పుడు నిరాకారాన్ని పూజించమంటే ఎలా పూజించాలంటాడు వాడు. నిరాకారాన్ని పూజించే వాళ్ళు లేరా? ఉన్నారు. కాకపోతే పేరు పెట్టుకున్నాం అంతే. నిరాకారాన్ని పూజించే వాళ్ళు ఉన్నాం. ఎందుకంటే భగవంతునికి రూపం లేదు. ఏ రూపంతో నీకు తెలియదు అసలు. అన్ని రూపాలు ఆయనవే, అన్ని పేర్లు ఆయనవే. ఆ పేర్లే మనం పెట్టుకున్నాం. కాబట్టి నువ్వు ఏ పేరుతో పిలిచినా, ఏ రూపుతో తలిచినా, నువ్వు ఎంత చేస్తే అంత అది నీకు లభిస్తుంది మానసికంగా. కాబట్టి నీకు ఆధ్యాత్మిక వృద్ధి ఎక్కడ కలుగుతుంది? నీ మనసులో కలుగుతుంది. నువ్వు చూసే దృష్టి బాహ్యంగా నీకు కనపడదు. బాహ్య ప్రపంచంలో నీ అంతర్ముఖంగా నీ మనసుకు కనపడుతుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఎందుకు చూపించారు? గుడి ఎక్కడే భగవంతుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. విశ్వాసనామం చెప్పేది అదే. సర్వవ్యాపకంగా ఉండేటువంటిది విష్ణు శక్తి. కాబట్టి నువ్వు ఎక్కడ పూజిస్తావు, ఏ రూపంతో పూజిస్తావు? అన్నిటినీ పూజించవచ్చు. అందుకే నువ్వు ఎక్కడే కూర్చున్నా భగవంతుడు అక్కడ ఉంటాడు. కాబట్టి భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణించలేనటువంటిది. కాబట్టి కొంతమంది ఏమిటంటే వర్ణించినటువంటి రూపాన్ని ఎలా చూడాలి అన్న ఉద్దేశంతో పూర్వీకులు ఏంటంటే అలా చెప్పారు. ప్రకృతి పురుషుల యొక్క కలయిక శివలింగం యొక్క అర్థం. అదేవిధంగా గురువుగారు, శివుని మెడలో పుర్రెలమాల మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇప్పుడు అది ఇందాక చెప్పాను కదమ్మా, కాలస్వరూపుడు భగవంతుడు. కాలాన్ని ఇప్పుడు వ్యాపించిన శక్తిని నేను ఇందాక చెప్పినట్టు విష్ణువు అంటాం. కాలస్వరూపుణ్ణి కాలభైరవుడు అంటారు. భైరవం అంటే భయంకరమైనటువంటిది. కాలం ఎప్పుడు భయంకరంగా ఉంటుంది. నువ్వు అనుకున్నట్టు కాలం ఉండదు. కాలంతో పాటు నువ్వు ప్రయాణం ఉంటుంది, కానీ నీతో కాలం ప్రయాణించదు. కాబట్టి దానివల్ల ఏమంటే మనం మనుషులు కాబట్టి మనిషికి పుర్రె అనేటువంటిది అంటే చనిపోతాం అందరమీ అనే ఒక సింబాలిజం. కాలంలో మనందరం కాలంలో కాలగర్భంలో కలిసిపోతాం అన్నటువంటి ఒక అర్థాన్ని అందులో వస్తుంది. ఇంకొక రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం అవుతుంది. అదే చెప్పాను, యద్భావం తద్భవతి. నువ్వు చూసే దృష్టిని బట్టి, నువ్వు తలచే మనసుని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి ప్రతిదీ అర్థమవుతుంది. ఇప్పుడు పోతన చెప్పినట్టుగా మిగతా వాళ్ళు చెప్పలేదు. మరి ఒక్కొక్కరు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా గురువుగారు, విష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. విష్ణువుకే మళ్ళీ గరుత్మంతుడు వాహనంగా ఉంటారు. సుదర్శన చక్రం వేగం ఎక్కువ, గరుత్మంతుని వేగం ఎక్కువ? ఇక్కడ వాయు వేగం మాత్రమే చెప్తారు. వాయు వేగంతో గరుత్మంతుడు వెళ్తారు. దాని అర్థం ఏమిటంటే అమ్మా, వ్యాపించున్నటువంటి వాడికి గరుత్మంతుడి వాహనం ఏంటి? సర్వతా వ్యాపించి ఉన్నటువంటి వాడు. నీకు అర్థం అవటం కోసం, భగవంతుడు ఎంత వేగంగా ఉంటాడని చెప్పటం కోసం అన్నిటికంటే వేగమైనటువంటిది ఏమిటంటే గరుత్మంతుడు. అర్థమైందమ్మా? పక్షి వేగంగా వెళ్తుంది, ఆ పక్షుల్లో కూడా ఏది వేగంగా వెళ్తుందంటే గరుత్మంతుడు. కాబట్టి అలా సింబాలిజంగా చూపించేదే తప్ప ఇంకోటి కాదు. అలాగే సుదర్శన చక్రం వేగం ఎక్కువ అంటే కాలానికి వేగం ఎక్కువ. మరి వాయువేగం కంటే కాలం వేగమైనది. అర్థమైందమ్మా? కాలం వేగమైంది కాబట్టి సుదర్శనాన్ని కాలానికి సమానంగా చూస్తాం. కాబట్టి కాలంలో కాలానికి మాయ అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. కాబట్టి సుదర్శన చక్రానికి వేగం ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఇందాక చెప్పుకున్నాం, విశ్వకర్మ తయారు చేశాడని చెప్తారు. అయితే ఇంకొక కథ కూడా ఉంది. ఏమిటంటే ఒకానొక సందర్భంలో మహావిష్ణువు దేవతల రాక్షసుల సంహారంలో ఈయన చేతిలో ఏ ఆయుధం లేనప్పుడు విష్ణువు వెళ్ళి శివుణ్ణి ప్రార్థన చేయాలని వెళ్ళినప్పుడు ఆయన ధ్యాన ముద్రలో ఉంటే ఆయన డిస్టర్బ్ చేయకూడదని ఆయన లేచేంత వరకు ప్రతిరోజు కూడా వెళ్ళి 1000 కమలాలు తీసుకొచ్చి అర్చించేవాడట ఆయన లేచేదాకా. ఒకరోజు ఆయన ధ్యానం నుంచి బయటికి రాగానే ఈయన అర్చిస్తూ ఉన్నాడట 1000 కమలాలతో. ఒక కమలం కావాలని ఏం చేస్తాడో చూద్దామని ఒక కమలం ఆయన పక్కన పెట్టుకున్న కమలాల్లోంచి ఒక కమలాన్ని శివుడు పక్కన పెట్టాడట కనపడకుండా. అప్పుడు లెక్క పెడితే 999 వచ్చినాయట. 1000 కమలం కోసం ఏం చేస్తాడు ఈ యొక్క విష్ణు అని చూస్తే
ఆయన కన్నే కమలం కదా, ఆ కన్నుని తీసి అక్కడ పెట్టాడట. మనం ఒక భక్త కన్నప్ప కథలో మాత్రమే కన్నుని శివుడికి సమర్పించాడని మనం చెప్పుకుంటాం, వింటాం. కానీ మహావిష్ణువు తన కమల నయనాన్ని తీసి శివుడికి ప్రసాదంగా అర్పించాడు. అర్పించినప్పుడు అప్పుడు ఆనందంతో ఏం కావాలి నీకు అని అంటే, నాకు దేవతల రాక్షసుల యుద్ధంలో రాక్షసులను సంహరించడానికి నాకు కావాలి అంటే, అది నీ దగ్గరే ఉంది, నీలోనే ఉందని సుదర్శనాన్ని శివుడు తీసిచ్చాడని చెప్తారు. అలాగే ఈ సుదర్శనం కృష్ణావతారంలోనూ కనబడుతుంది మనకి. అలాగే రామావతారంలో పరశురాముడు విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టినప్పుడు ఆ సుదర్శన చక్రాన్ని పాంచజన్యాన్ని కూడా రాముడికి ఇచ్చాడని ఒక కథ చెప్తారు. కాబట్టి సుదర్శనం అంటే అర్థం ఏమిటంటే కాలము అని అర్థం. కాలంలోనే విజయం ఉంటుంది. కాలంలో ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే. కాలంతో పోటీపడి గెలవలేం కాబట్టి. అందుకనే ఆయన భార్య పేరు విజయవల్లి దేవి అని చెప్తారు. ఆయన్ని తమిళ్ వాళ్ళు చక్రతాళ్వార్ అంటారు. ఆయన్నే ఒక ముందు పక్క జ్వాలా స్వరూపంగా, ఇందాక కూడా చెప్పాను, జ్ఞానస్వరూపుడు కూడా. కాలం జ్ఞానంలో చెప్పాను మీకు, కాలంతో పాటు జ్ఞానం ఉంటుంది. జ్వాలా నరసింహుడిగా కూడా ఆయన ఇంకొక రూపంలో చూపిస్తారు సుదర్శనంలోనే. కాబట్టి అది అన్నీ కూడా సింబాలిజం అంటాం. రకరకాలుగా వాళ్ళ యొక్క ప్రాంతాన్ని బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి సింబాలిజంగా ఒకదాన్ని సింబాలిజంగా పూజించడానికి, అంటే నిరాకారాన్ని పూజించలేక ఒక ఆకారాన్ని తీసుకున్నారే తప్ప జ్ఞానం లేక కాదు.